పెద్ద పెద్ద హీరోలే కదా, చిన్న హీరోలు కూడా రీమేక్ చేయడానికి ఇష్టపడట్లే. కరెక్ట్ అండి. ఎందుకంటే రీమేక్‌కి అసలు ఇండస్ట్రీలో విన్ పర్సెంటేజ్ 10% అండి. రీమేక్‌కి 0.5% కూడా ఉండదు. అసలు రీమేక్ లాస్ట్ 10 ఇయర్స్‌లో 5 ఇయర్స్‌లో కోవిడ్ తర్వాత షో మీ వన్ రీమేక్ విచ్ వర్క్డ్. ఒక్క రీమేక్ 'వకీల్ సాబ్' ఆఫ్టర్ రీమేక్ కోవిడేనా? అయితే పవన్ 'పవన్ నాని కళ్యాణ్' అది. అవును. ఈవెన్ బిగ్గర్ యాక్టర్స్ పరంగా చూసినా భీమ్లా నాయక్ ఒకటి ఉంది. 'భీమ్లా నాయక్' ఒకటుంది. సో ద పర్సెంటేజ్ ఇస్ స్టిల్ దేర్. జీరో లేదు. ఇట్ ఈస్ 0.5 ఆర్ 1% ఇస్ దేర్. ఆ 1% మా సినిమా కూడా వద్దని నేను అనుకుంటున్నా. ఇప్పుడు మీరే నన్ను అడిగారు, హ్మ్. ఏం ఆడిన ఈ రీమేక్లు 0.5% Correct. కూడా లేదు కదా అని. మీరు ఈ కథ చేస్తున్నప్పుడు మిమ్మల్ని వార్న్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా. అందరు సార్ ఇప్పుడు కూడా ట్విట్టర్లో కూడా అంటారు సార్, డబ్బులు ఎక్కువ ప్రొడ్యూసర్స్ సినిమాలు చేస్తున్నారు అని కామెంట్స్ ఉంటాయి. ప్రొడ్యూసర్ బ్లాక్ మనీ వైట్ మనీ కన్వర్ట్ చేసుకుంటారు. సార్ దట్ ఈస్ నాట్, అవి వేస్తుంటే బాధ వస్తుంది. బట్ ఐ నో దట్ ఈస్ హౌ ద పీపుల్ విల్ రియాక్ట్. దట్ ఈస్ కామన్. నేను అదేం పట్టించుకోలేదు. ఓకే, నిజంగా డబ్బులు ఎక్కువ అయితే నేను చేయట్లేదు. ఐ వుడ్ హావ్ డన్ సంథింగ్ ఎల్స్ కదా. సో ఇట్స్ నాట్ అబౌట్ బ్లాక్ ఆర్ వైట్ ఆర్ సంథింగ్, అవేం కాదు. హానెస్ట్గా వీ వాంటెడ్ టు టెల్ సమ్ స్టోరీ. అండ్ దీన్ని కూడా మేము టార్గెట్ ఆడియన్స్ కూడా కొంచెం మాసియర్ లుక్లో తీసుకొచ్చాం. 35 క్లాస్గా ఉంటుంది, ఇది కొంచెం మాస్గానే ఉంటుంది సినిమా. బీసీ సెంటర్ ఆడియన్స్ కూడా కనెక్ట్ అయ్యేలాగా ఉంటుంది. సురేష్ బాబు గారు కూడా సినిమా చూపించాను. సినిమా చూపించినప్పుడు ఆయన ఒకటే అన్నాడు, ఇది 35 కన్నా మంచి కమర్షియల్ సబ్జెక్టు, అంతా బాగుంది, సినిమా అంతా బాగుంది, ఒకటే మైనస్ రీమేక్. అదొకటే మైనస్. ఇది రీమేక్ కాకపోయి ఉంటే హిట్ సినిమా, ఇది బ్లాక్ బస్టర్ అన్నాడు.